పాపం తగ్గిందా? బాబు చెప్పాడుగా, రెక్కలు వచ్చాక ఎగరదంటే ఎడతానే. పో ఎగురుపో. బాబు, మా తరానికి మీ తరానికి తేడా ఇదే. మా రోజులు స్వతంత్రం లేకపోతే మేమున్న చోటుగా దాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు లేదులే స్వతంత్రం. మీరేమో చేతకాక అదిన్న చోటుగా ఎగురుకుంటూ పోతున్నారు. ఎవడు బతుకు వాడిది అంటున్నారు. పశువులు పచ్చులు ఏడసాడు బతికేస్తాయి బాబు, కానీ మనం మనుషులు. మనమే కాదు, మనం ఉండే చోటు బతకాలా, తోటోడు బతకాలా, అది మీకు తెలియటంలా. ఆగడం బాబు, జీప్ వచ్చుద్ది. సరే, చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీన్ని కూడా తవ్వేస్తారు. దేవిక, చక్రవర్తి ఎలా ఉంటాడు? ప్రసాద్ గారితో మాట్లాడి చూద్దాం, ఆయనకేమైనా తెలుస్తుందేమో. నేను కలవచ్చా? ఆ పట్టాభికి చక్రవర్తికి సంబంధం ఏంటి? కాస్తలో మిస్ అయ్యాడు. నువ్వు బ్రతికే ఉన్నావు అని వాడికి తెలిసిపోయింది. నేను చంపాలి వాడిని, చంపేయాలి వాడిని. ఈరోజు దాటితే దొరకడు వాడు. ఎలర్ట్ అయిపోతాడు. ఎలాగైనా చంపేయాలి. ఈసారి మిస్ అవ్వడు. సరిపోతుందా? మైన్స్ బ్లాస్టర్ కొండల్ని పిండి చేస్తుంది. వాటి మీద బతికేవాడు వాడెంత. చక్రవర్తి బ్రతికే ఉన్నాడా అని రెడ్డప్పే కాదు, ఇంకోడొకటి అడిగాడు. ఎవడు? చక్రవర్తిని చంపితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అయిపోతుంది. అసలు నా ప్రాబ్లం నా కోపం. చేస్తే చిత్రం ముందు కొండ పగలు కొడతారే, అక్కడ అడవిలో చేసింది కూడా అదే. అందులో మట్టిరాజు రెడ్డప్పని చూసుకున్నాడు, నేను చక్రవర్తిని చూశాను. దొరికితే చంపేస్తాను. చక్రవర్తిని రీచ్ అవడానికి ప్రసాద్ గారు హెల్ప్ చేస్తారా? నువ్వు జర్నలిస్ట్ అనుకొని హెల్ప్ చేసావు, అది సిబిఐకి లీడ్స్ ఇస్తుంది. మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నామో కూడా తెలియకపోతే ఎలా ప్రసాద్? సిగరెట్ తాగుతావా? దేవికకి ఏమేం తెలుసు? అంతా తెలుసు. నువ్వు చక్రవర్తి కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు 1,00,000 కోట్లు సంపాదించిన ఈ రోజు దాకా నీ నేర చరిత్ర మొత్తం తెలుసు. అందరికీ తెలిసిన నీ మైనింగ్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ గురించి కూడా అంతా తెలుసు. మొత్తం తెలుసా? చక్రవర్తిని కలిసిందా? చక్రవర్తిని ఇంకా కలవలేదు. మేబీ కలిసే అవకాశం ఉంది. ఆ నాటకాలు వేసుకునే బాబు, ఆ దేవిక, వాళ్ళ కథ ఏంటి? బాబుకి దేవికకి ఏంటి సంబంధం? నేను ఆ కుర్రాడిని పోలీస్ స్టేషన్లో చూస్తాను. నిప్పులో కాలుతున్న బంగారు లాగున్నాడు. భయం అంటేనే తెలియదు. ಪ್ರಸಾದ್ ಸರ್, ಯಾರೋ ಕೊಲೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ನೇತಾಕಿದ್ದಾರೆ ಸರ್. ಮೀಡಿಯಾ ಪರ್ಸನ್ ಅಲ್ಲ ಸರ್, ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿದ್ರೆ ಬೆಟರ್. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಆಯ್ತು ಸರ್, ಓಕೆ ಸರ್. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ಗೆ ರೆಡಿ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್, ಬಾಡಿ ನಿಲ್ಲಿಸಿ. ప్రసాద్ అంటే ఈయన పోలీస్ స్టేషన్లో కలిసి మంచాను పాపం. కొన్ని చావులు చూసి జాలి పడకూడదు, గర్వపడాలి. హలో సార్, నేను దేవికాని. దేవిక, ఆర్ యూ ఓకే? ప్రసాద్ గారిని చంపేశారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అక్కడ ఉంటావు సేఫ్ కాదు. నేను ఇప్పుడే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. రెడ్డప్పును వదలకూడదు సార్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు, మనం ఇప్పుడు టిప్పును కలవాలి. నా బ్యాగ్, ల్యాప్టాప్ టాక్సీలోనే ఉండిపోయాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వదిలే దేవిక. నన్ను కూడా చంపేస్తారని భయపడుతున్నావా? ఐ వోంట్ లీవ్ దీస్ గైస్. దేవిక, ప్రసాద్ గారు ఎందుకు చంపారనుకున్నావు? నీకు హెల్ప్ చేశాడని రెడ్డప్పని వదిలేస్తాడు అనుకున్నావా? ఇవన్నీ చూస్తుంటే కోపం రావట్లేదా? కోపం వస్తుంది దేవిక. రోజు పేపర్ చూస్తే కోపం వస్తుంది. ఈ రోజు పేపర్ రేపు రాదు. ఈ రోజు కోపం రేపు ఉండదు. వేరే న్యూస్ వేరే కోపం.
మరి ఫారెస్ట్ లో అన్ని మాటలు చెప్పావు, కోపం దాచుకోమన్నావు. అన్నాను, అది చక్రవర్తి మీద కోపంతో అన్నాను. చూడు నిజమే, రెడ్డప్ప వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇప్పుడు కూడా రెడ్డప్ప వాళ్ళకి దొరకాలనుకుంటున్నాను, అంతేగాని నేను తీసుకెళ్ళిద్దాం అనుకోవట్లేదు. అంటే దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవరు దోచుకోవట్లేదు దేవిక, దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలాగా ఆలోచిస్తాడు, అర్థమైందా? రెడ్డప్ప అయిపోయింది చూడు, వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. చాలా ఈజీగా వదిలేమన్నా. నువ్వు చక్రవర్తి మీద కోపాన్ని వదిలేస్తావా? నీ దాకా వస్తే తెలుస్తుంది, ఏదో ఒక రోజు నీ దాకా వస్తుంది. నువ్వు ఏదైనా వదిలేస్తావు కదా, నన్ను కూడా వదిలేసి. డ్రామా కంపెనీ మొత్తాన్ని లోపలేస్తా, రోడ్డు మీద తన్ను కూడా తీసుకెళ్తా, ఆడమగ కూడా బట్టలు కూడా తీసుకొస్తా. పోలీసులతో నాటకాలంటారా? కట్టెల్లాటం పెట్టుకొని కంపెనీ నడుపుతున్నారని కేసు బుక్ చేస్తా. అన్నం తింటున్న మనిషిని మాట్లాడదామని చెప్పి తీసుకెళ్లారు, దారుణంగా చంపి డెడ్ బాడీ ఊరు తీశారు. ఐ వాంట్ జస్టిస్. ఆ రెడ్డప్పని కూడా అరెస్ట్ చేయండి. వాడిని కూడా నడి రోడ్డు మీద చంపి డెడ్ బాడీ హ్యాంగ్ చేయండి. ప్రసాద్ పిల్లం సార్, రెడ్డప్పని ఉరి తీయాలని గొడవ చేస్తుంది. అది సూసైడ్ కదా, సూసైడ్ నోట్ కూడా ఉంది కదా. సూసైడ్ కాదు, ఆయన్ని చంపి శవాన్ని ఉరి తీశారు. నువ్వు చూసావా? సాక్ష్యం ఉందా? శవాన్ని మించిన సాక్ష్యమే కావాలి సార్. సాక్ష్యం లేదుగా, వెళ్ళు. నువ్వేంట్రా చూస్తున్నావు? నీ డ్రామా కంపెనీకి ఏమో పనికొచ్చిందా? హీరోయిన్ వేషం ఇస్తావా? రెడ్డప్ప మనుషులు కొట్టి బతుకుదామనే. వెళ్ళు, కూర్చో. రెడ్డప్ప మనుషులు కొట్టావా? మీలాంటి వాళ్ళ కోసమే నా భర్త ప్రాణాలు ఇచ్చాడు. మీరు పోస్ట్ మార్టం చేయండి సార్. శవాన్ని ఉరి తీశారో లేదో నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిల్లానివేనా? మొగుడి శరీరం ముక్కలు ముక్కలు కింద కోస్తుంటే చూస్తానంటావా? అది ఆడనేనా? నా భర్త శరీరం నాకు కొత్త కాదు సార్. హీస్ మై హస్బెండ్. ఆయన బ్రతుకు చావు రెండు నావే. నాకు నిజం తెలియాలి. కోయండి. నీ పాపనా? ఇది కూడా రేపు తెచ్చింది. రేపు చేసి చంపారు, రేపు చేయకుండా చంపారు. దీన్ని కూడా పోస్ట్ మార్టం. ఏయ్, నన్నే కొట్టావే? చచ్చే ముందు ఒక్క చెంపదెబ్బ కొట్టలేదా? అది చాలురా దాని చావు జస్టిఫై అవ్వడానికి. ఎక్కడ రావాడు? నాటకాలు కూర్చో. దేవికి ఎక్కడరా? తెలీదు. ఏరా, ఏమన్నా విషయమా? నీ వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉందనుకున్నాను రా. అనాథవంట కదా. ఈ నాటకాలు అయిపోతే ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారట కదరా. అసలు మీ ట్రూపే ఉండదట కదరా. ఆ 4 వస్తే నీకేంట్రా తీట? సైదాగాడు చేసింది తప్పే. ఈ డబ్బులు తీసుకొని మర్చిపో. రాత్రి నాటకం ఆడి తెల్లారి దుబ్బై. తీసుకోరా, తీసుకోరా డబ్బులు. తీసుకొని ఆ 4 తేనెడు తీస్తావో నువ్వే వాడుకుంటావో. వెళ్ళిపో, తీసుకొని వెళ్ళా. ఇక్కడ ఎవ్వడి బతుకు వాడే బతకాలి. చుట్టూ జరిగింది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావనుకో, మీ నాటకాలు వేసే వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికి స్టేజ్ కింద పాతి పెడతా. బతుకుపో. ఏంటన్నా వదిలేసావు? వాడు మనలాంటోడేరా, కాకపోతే క్లారిటీ లేదంతే.